ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యేపోయింది, ఇక అడిగేదే లేదు, మొత్తం అయ్యేపోయిందని చేతులు లేవడుతుంది. కానీ గాడిచెర్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తులు ఇచ్చారు. నాకు ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి. అందులో 1,00,000 లోపు ఉన్నాయి, 2 లక్షల లోపు ఉన్నాయి, 2 లక్షల మీద ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, రుణమాఫీ అయిపోయిందని నువ్వు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడు కాదు, దమ్ముంటే రా నా సిద్దిపేటకు రా, ఈ గాడిచెర్లపల్లి గ్రామానికి రా, ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తా. లేదు నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామంటే కూడా పోదాం, అక్కడ కూడా కచీరికాడ కూర్చొని మాట్లాడదాం. నీ సొంత ఊరికి పోదామా, మా గాడిచెర్లపల్లికి వస్తావా చెప్పు. ఇవాళ ఇక్కడ రైతులు చూస్తే ఉదాహరణకు కాసుల రాజు 1,34,000 రూపాయలు అప్పు తీసుకున్నా, నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాడు. అదేవిధంగా కుసుంబ నగేష్, నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా, నాకు కాలేదంటున్నాడు. కుసుంబ రాజు 1,00,000 రూపాయలు, బాదన్న గారి పూజ 1,00,000 రూపాయలు, నరసింగరావు 47,000 రూపాయలు, ఏల్పుల రాములు 42,000 రూపాయలు. ఈ రకంగా వీళ్ళందరూ కూడా 1,00,000 లోపే ఉన్నారు. వీళ్ళకు కూడా ఈ రోజుకు రుణమాఫీ కాలేదని చెప్పి దరఖాస్తులు ఇస్తున్నారు. ఎం రాధా 1,30,000 తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు. అదేవిధంగా కె యాదయ్య 1,34,000 తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు. కె అశోక్ 60,000 తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు. కె నగేష్ 89,000 నేను లోన్ తీసుకున్నా, నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉడత బాలయ్య, ఈయనకు 1,60,000 అప్పు ఉన్నది. నీ అప్పు మాఫీ కావాలంటే మిత్తి కట్టన్నారట. నువ్వు మొత్తం రుణమాఫీ చేస్తా అన్నావు కానీ మిత్తి ఎందుకు కట్టిస్తున్నావు? మొత్తం వడ్డీతో సహా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు ఎలక్షన్ల ముందు ఊరిచ్చినావు. ఎవరైనా రుణమాఫీ అయితే మళ్ళా తెచ్చుకోండి, నేను రాగానే మళ్ళా మాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఊరిచ్చినావు. మరి ఉడత బాలయ్యకు 1,60,000 అప్పు ఉంటే మీద మిత్తి 13,000 ఎందుకు కట్టమన్నావు? పాపం ఆయన నమ్మి 13,000 మిత్తి కట్టిండు. ఇవాళకి ఆ 1,60,000 ఇంకా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా ఇదే ఊర్లో మరిజ సుధాకర్ 1,90,000 అప్పు తీసుకున్నాడు. ఆయనకేం చెప్పిన 25,000 మిత్తి కడితే నీకు 1,90,000 మాఫీ అవుతుంది అన్నారు. ఎందుకు కట్టాలి? నువ్వు వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి పాక్షిక రుణమాఫీ చేస్తున్నావు. పాపమా సుధాకర్ నమ్మి 25,000 రూపాయలు అప్పుకు తెచ్చి మిత్తి కట్టిండు బ్యాంకులో. కట్టి 6 నెలలు అయింది. ఈ రోజుకు సుధాకర్కు 1,90,000 రుణమాఫీ కాలేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.